తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా మళ్ళీ అసత్య ప్రచారాన్ని తెరలేపింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య పెళ్లిళ్లకు ఎక్కువ వెళ్తున్నారు. ఎవరు పిలిచినా సరే పెళ్లిళ్లకు వెళ్తున్నారు. వెళ్లే క్రమంలో అక్కడ ముందుగానే వైఎస్ఆర్సీపీ కీలక నేతలు కొంతమంది జనాన్ని ఏర్పాటు చేసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాగానే జగన్మోహన్ రెడ్డికి జై కొట్టే విధంగా ప్రణాళిక రచిస్తున్నారు. వారికి అవసరమైతే డబ్బు కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానమే చెల్లిస్తోందంటూ ఆంధ్రజ్యోతిలో కథనం రావడం పైన వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. జర్నలిజానికి తిలోదకాలిచ్చి కరపత్రంలాగా మారి ఆంధ్రజ్యోతి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అసత్య ప్రచారాలను, ఫేక్ ప్రచారాలను మొదలుపెట్టిందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇంతకంటే దిగజారుడు జర్నలిజం ఉంటుందా అని వైఎస్ఆర్సీపీ నేతలు ఆంధ్రజ్యోతిని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఒక కీలక అంశం తెర మీదకి వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి జై కొట్టించుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చెప్పడం పైన కీలక ప్రశ్న లేవనెత్తుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అదేంటంటే, నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి జై కొట్టించుకొని ఉంటే 2019 ఎన్నికల్లో ఆ స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీట్లు ఎలా వచ్చాయి, ఓట్లు ఎలా వేశారు, 2014 ఎన్నికల్లో 3 పార్టీలు కలిసినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయిలో సీట్లు ఎలా ఇచ్చారు, ఓట్లు ఎలా వేశారని రాజకీయ విశ్లేషకులు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాను ప్రశ్నిస్తున్నారు. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి జై కొట్టించుకొని ఉంటే అధికారంలోకి వచ్చేవారా? డబ్బులు ఇచ్చి జై కొట్టించుకునేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు. రాజకీయాల్లో కీలకంగా ఎదగాలని ప్రయత్నించేవారు ఉన్నారు. అలాంటి వారందరూ డబ్బులు ఇచ్చి జై కొట్టించుకున్నా సరే అధికారంలోకి వస్తున్నారా? అది సాధ్యమవుతుందా? ప్రజల్లో అభిమానం ఉంటేనే, ప్రజల్లో ఆదరణ ఉంటేనే, ప్రజలు ఆ నాయకుడిని నమ్ముతేనే ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు, సీట్లు ఇస్తారు, అధికారాన్ని ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా చేశారు, ముఖ్యమంత్రిగా చేశారు, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇన్నేళ్ల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఈ స్థాయిలో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి అభిమానం, ఆదరణ, నమ్మకం. అంతేకాని జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి జై కొట్టించుకొని ఉంటే ఎన్ని రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో లైమ్ లైట్లో ఉండేవారు కాదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా దిగజార్చాలనే కుట్రలో భాగంగానే ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇలాంటి కథనాలు ఇప్పుడు ఎందుకు రాస్తున్నారంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ గత ఎన్నికల్లో 40% ఓటు బ్యాంక్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నిలబడింది. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి జై కొట్టించుకొని ఉంటే ఆ 40% ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో వచ్చేదా అన్న ప్రశ్న తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వైపు వైఎస్ఆర్సీపీ నేతలు సంధిస్తున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఈ విధంగా తప్పుడు రాతలు రాయడం వెనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ 15 నెలల తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి కాలంలో వస్తున్నటువంటి ఆదరణే, ఆ ఆదరణ చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా తెలుగుదేశం పార్టీ వారిని సముదాయించడానికి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి జై కొట్టించుకుంటున్నారు, అన్ని కార్యక్రమాలకు అదే విధంగా జనాన్ని తరలిస్తున్నారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, వారిని సముదాయించేందుకు, వారి దిగాలను పోగొట్టేందుకు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారానికి తెరలేపిందన్నది వైఎస్ఆర్సీపీ నేతల వాదన, రాజకీయ విశ్లేషకుల అంచనా. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.